సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు రేస్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ జిఎస్ గిరిధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అసలు వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏముంటాయి సార్? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి, రిక్రూటింగ్ బాడీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్స్ కావచ్చు, వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, వీటిలో ఉండే స్టాఫ్ని బేసికలీ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది. పార్లమెంట్లో కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిఫెన్స్ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి సరిపోయే స్టాఫ్ ఏజీ ఆఫీస్ ఉంది, అసిస్టెంట్ జనరల్ ఆఫీసర్, అకౌంట్ జనరల్ ఆఫీసర్, ఏజీ ఆఫీస్ ఉంది, దాని తర్వాత సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్, వీటన్నిటిలో రిక్రూట్మెంట్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేస్తుంది. ఓకే సార్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ అంటే స్ట్రాటజీ టిప్స్ కానీ ఏమైనా ఉంటాయా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ లెవెల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్, చాలా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఐబీపీఎస్, వేరియస్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే January 1st ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్చువల్ చెప్పాలంటే ఇది ఇంకా పాతది, ఐబీపీఎస్ కంటే పాతది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు 24కి సంబంధించి, 2024 సంబంధించి ఆల్రెడీ మొన్న ఒక 10 days బ్యాక్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఏ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, టెంటేటివ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. వాళ్ళు బేసికల్లీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, క్వైట్ పాపులర్ వాళ్ళు చేసేది. ఎస్ఎస్సి సిజిఎల్ అండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. తర్వాత సిహెచ్ఎస్ఎల్ సెకండరీ, హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, అది వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్టులు, క్లరికల్ పోస్టులు. చెప్పాలంటే సిజిఎల్ అనేది కొంచెం హైయర్ పోస్టులు, ఆఫీసర్ పోస్టులు. సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ది లోయర్ లెవెల్ క్లరికల్ పోస్టులు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం, అది లెస్ దాన్ క్లరికల్ పోస్టులు అనమాట, గ్రూప్ డి పోస్ట్ ఆ టైప్, అది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది కాకుండా వాళ్ళు ఢిల్లీ పోలీసు, డిఫెన్స్ సర్వీసెస్, సిఏబిఎఫ్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, ఈ ఎగ్జామినేషన్స్కి, దాని తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్, ఇలా చాలా ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ క్వైట్ పాపులర్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ రాసేది ఇది అంటే నేను చెప్పిన ఎస్ఎస్సి సిజిఎల్ గ్రాడ్యుయేషన్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఎంటీఎస్ 10th క్లాస్ లెవెల్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎంటీఎస్కి ఇది ఉంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే జేఈ. అండ్ ఈ కాకుండా నేను చెప్పినట్టు డిఫెన్స్ ఫోర్స్లో చేసిన కానిస్టేబుల్స్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఎస్ఎస్సి జీడీ అంటాం, జనరల్ డ్యూటీ వాళ్ళు, ఎస్ఎస్సి జీడీ ఎస్ఐ, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఇది వాళ్ళ పోస్టులు కూడా ఎక్కువ మంది అప్లై చేయడానికి ఇది ఉంది. వీటికి క్వాలిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. దీనికి మాత్రం 10th క్లాస్ ఉంటుంది కానిస్టేబుల్కి, దానికి మాత్రం ఎస్ఐ మాత్రం గ్రాడ్యుయేషన్ ఉంటుంది. బట్ మోర్ ఆర్ లెస్ సిలబస్ అన్నిటికీ ఒకలాగానే ఉంటుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 10th నుంచి కూడా క్వాలిఫికేషన్ ఉంది ఎంటీఎస్ పోస్టులకి. దీంట్లో కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంటుందంటారు? కాంపిటీషన్ ఎస్ఎస్సికి ఎప్పుడు బాగుంటుందండి. సరిగ్గా చెప్పాలంటే కంపారిటివ్లీ సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీద క్రేజ్ చాలా ఎక్కువ, రిక్రూటింగ్ కూడా ఎక్కువ మంది అక్కడి నుంచే ఉంటారు. ఏంటంటే చాలా కాలం పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఓన్లీ ఇంగ్లీష్, హిందీలో కండక్ట్ చేయడం. ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ తెలుగులో కూడా, రీజనల్ లాంగ్వేజ్లో కూడా చేయడం మొదలైంది ఇప్పుడు కొత్తగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి సౌత్ నుంచి కూడా బాగా వస్తారు. ఇంకొక అభిప్రాయం ఏంటంటే సౌత్ ఇండియన్స్లో స్టూడెంట్స్ ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి మేము వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి రాయాలేమో, అక్కడ ఎగ్జామ్ అక్కడే జాబ్ చేయాలేమో. అలా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనేది స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో కాబట్టి ఎక్కడి నుంచైనా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు అభిప్రాయం ఉండేది, ఇప్పుడు అది మెల్లమెల్లగా తగ్గుతుంది. కాబట్టి సౌత్ నుంచి కూడా కాంపిటీషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్కి నేను ఇంతకుముందు చెప్పినట్టు సిలబస్ అండ్ మోర్ ఆర్ లెస్ సేమ్, ఓన్లీ డిఫికల్టీ లెవెల్ అటు ఇటుగా ఉంటుంది. మీరు ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, సిహెచ్ఎస్ఎల్ తీసుకోండి, ఎంటీఎస్ తీసుకోండి, సబ్జెక్ట్ సేమ్, యాప్టిట్యూడు, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఇవే ఉంటాయి. ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా డిఫికల్టీ లెవెల్ అటు ఇటు మారుతుంది. కాబట్టి అంటే ఒక సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నాడు స్టూడెంట్ అంటే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. కాబట్టి ఆ టెన్షన్ అక్కర్లేదు. సో కాబట్టి క్వాలిఫికేషన్ తగ్గదు. అదే 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి పైన రాయలేరు. బట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మిగిలిన రాయొచ్చు. కాబట్టి ఒక ప్రిపరేషన్ అన్నిటికీ సరిపోతుంది. ఏజ్ ప్రయారిటీ ఏమైనా ఉంటుందా? 18 years అండి, మినిమంగా 18 years నుంచి ఉంటుంది. మ్యాక్సిమం దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 18 years ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్లు కూడా రిలాక్సేషన్, జనరల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు 28 years, 30 years పోస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది.
జనరల్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ కాకుండా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఉంటుంది. లైక్ ఓబీఎస్ చేసుకోండి 3 years అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 years ఇలా రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అదర్వైజ్ మినిమం మీద అందరికి కామన్. సార్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో క్వాలిఫైయింగ్ అనేది ఎలా ఉంటుంది సార్? క్వాలిఫై చేయడం అనేది ఎగ్జామినేషన్ నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకోండి, సిహెచ్ఎస్ఎల్ తీసుకోండి, 2 tier ఎగ్జామినేషన్. అంటే Tier 1 Tier 2. Tier 1 అనేది ప్రిలిమ్స్, అది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. Tier 2 అనేది మెయిన్ ఎగ్జామినేషన్. Tier 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ సింగిల్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇదే విధంగా ఉంటుంది. FDS కూడా అట్లాగే. బట్ ఏంటంటే సీజీఎల్లో 2 tier ఉంటుంది, బట్ సిలబస్ సేమ్ రెండింటికి, సబ్జెక్ట్ సేమ్ మోర్ ఆర్ లెస్. కాబట్టి ప్రిపేర్ అయితే దేనికైనా పనికొస్తుందని చెప్పింది కూడా అది. సో ఓన్లీ సీజీఎల్లో Tier 1 లైక్ ఎనీ అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎట్లా ఉంటుందో ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రం. తర్వాత Tier 2 Tier 3 ఇట్లా మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? ఉంటుందండి. నెగిటివ్ మార్కులు వచ్చేసి ఇందులో రెగ్యులర్గా ఉన్నట్టుగానే 1/3 మార్క్స్ దీంట్లో కూడా డిడక్ట్ చేస్తారు. సో ఫైనల్లీ మా స్టూడెంట్స్కి ఏం చెప్తారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే కాదండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎట్ ఏ స్టేజ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాకుండా ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ రాబోతుంది, చాలా 2.5 to 3 lakh వేకెన్సీస్. అండ్ బ్యాంక్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ కూడా ఎట్లాగో రిలీజ్ అవుతుంది. ఓన్లీ పర్టికులర్ రైల్వే జాబ్ మీది ఒక గోల్గా పెట్టుకుంటే దట్స్ ఫైన్. అది కాకుండా మాత్రం రైల్వే జాబ్స్ ఎస్ఎస్సి 1 and the same, ఐ మీన్ ప్రిపరేషన్ ఇస్ 1 and the same. బ్యాంకింగ్లోనే ఒక చిన్న మార్పు ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే ఒక బ్యాంకింగ్ అవేర్నెస్ అడిషనల్గా ఉంటుంది, కంపారిటివ్లీ కొంచెం డిఫికల్టీ లెవెల్, బట్ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. సో ఒక పర్టికులర్ ఎగ్జామినేషనే కాకుండా మై అడ్వైజ్ ఈజ్ రైట్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఈ 3 రాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 3టికి ఛాన్సెస్ ఉన్నాయి. వెన్ యూ రైట్ మోర్ ఎగ్జామినేషన్స్ యువర్ ఛాన్సెస్ విల్ బి ఎన్హాన్స్డ్, పెరుగుతాయి మీ ఛాన్సెస్. కాబట్టి ఒక రైల్వే కాకుండా ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఇలా అన్నీ రాసే విధంగా ఉంటే మాత్రం మీకు సక్సెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్ఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఫోకస్ ఎక్కువ చేయండి, డెఫినెట్ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.